చెప్పలే ముందా కొడుక ఏమయ్యో మా ఆయన పొద్దుననే పోయాడు ముందు మూట వేసుకునే ఏ పంతులు గారు ఏమయ్యా ఇదే మూట లేదు నీకా ఆయన మూట లేకెందుకుంటాడు మా పిల్లోడు ఆ పిల్లోడు కదా ఏం మూట అనుకున్నా మా ఆయన కాడ వరహాల మూట వజ్రాల మూట కాదు మా ఆయన కాడు ఉండేది పాత గుడ్ల మూట ఆయన నువ్వు మూట అంటే ఆ మూట అనుకున్నావు పాత గుడ్ల మూట మా ఆయన కాదు అయినా కానీ ఈ ముండా కొడుకు ఎక్కడ పోయి తెచ్చాడో ఏమో అయ్యో ఈ రోజు సిగ్గుమాల పని చేస్తే స్వామి ఎండి చేప వంకాయ నీళ్ళ మామిడికేసి గొప్పగా ఎగిరేసా అయ్యేమో కానీ స్వామి 3 తిన్నాచిన నోట్లు నీళ్ళు వస్తున్నాయి అయినా కానీ ఊళ్ళో కనుమన్నాయో ఈ ముండా కొడుకు అంత మాత్రమైనా ఆయన నేను ఒట్టి మనుషులు కూడా కదా స్వామి ముద్ద మనుషులు కూడా కదా స్వామి ఏమో ఎదుటి కాదు ఈ ఊళ్ళోకి అనుమానం ఏ ఊళ్ళోకి ఆ మైలు వారి వాళ్ళకి ఈ ముండా కొడుకు అంత మాత్రం ఆయనే అసలు ఈ సంగతి మీకు చెప్పలేదు కదా మా పిల్ల 7 ఏళ్ళు నేను ఎదుగుతున్నా అబ్బయ్య ఇది అబ్బయ్య అసలు నేను ఎదుగుతున్నా నీ పిల్ల 7 ఏళ్ళు అంటయ్య ఈ పెళ్లి 16 ఏళ్ళిందా నా పెళ్లి 7 ఏళ్ళింది అబ్బయ్య నా 12 ఏళ్ళ దాని ముందు పెళ్లి చేశారు అబ్బయ్య అసలు నేను ఎదుగుతున్నాను అబ్బయ్య చాలా ఊరుకో అబ్బయ్య నీ ఎదిగితే నేను ఇటు ఎందుకుందనంట అయినా కానీ మా పెళ్ళైన కొత్తలో పీనిగా ఉండేవాడు ముంటాకుడు నా చేతి తిండి తిని ఊరి తిండి తిని ఏనుగులా తయారయ్యాడు చెట్ట తప్ప ఏమైనా పని అడుగుతాడు ఈ ముంటాకుడు తిని పడుకోక ఇంకేం చేస్తాడు ఈ మధ్య ఒకటి అలవాటు అయింది మా ఆయనకు వేసుకోడు అసలు వేసుకోరా ఏమై పంతులు గారు నువ్వు వేసుకోరా ఏమయ్యా రెడ్డి గారు నువ్వు వేసుకోరా బా చాలా ఎవరుకా వేసుకొని బాబా ఇట్లా వచ్చింది ఈ తయారయ్యాడంతా నేను ఎవరితో మాట్లాడుతున్నానా రెడ్డి గారు అసలు వేసుకోలేదా ఈ మధ్య బాగా వేసుకోవటం అయ్యే అలవాటే కదా ఇట్లా చెట్టు పడిపోయింది బాబు చక్కబడిపోయింది సన్నగా అయిపోయింది వేసుకోవడం అంటే ఏమనుకుంటున్నారు స్వామి మీద ఏందంట వారి మందో బయట మందు కదా మా ఆయన మందు చేసుకునేవాడు అయ్యో మందు చేసుకునేవాడు ఆ మందు ఈ మందు కాదు ఆయన మధ్య కొత్తగా గవర్నమెంట్ తీసుకుని చూడు చూసా ఆయన మందు తెక్కగా లేసుకుంటున్నాడు ఈ కాలంలో సాము లేనోడు కూడా లేచేదంటే అదే సంగతి మందయ్యా నేనేమన్నాను మందు స్వామి పంతులు గారు మందు స్వామి నీకు తెలీదా ఆ మధ్య కొత్తలో వల్ల మీ కాలంలో నాటు మంట వేసుకునేవాడు నీట్గా ఉండేవాడు నాటు రాయలు వేసుకునేప్పుడు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ పెట్టలా ఉన్నది తిను లేదు పెట్టిన ఉన్నది తిను లేదు చీపు నిక్కరయ్యో ఈ ముండ కొడుకు లోపల నిక్కరే ఉంది పైన చీపు నిక్కరోడు ఈ ముండవుడు నేనేం చేశానంట సరేగా స్వామి మా యాన్ కనపల్లె నీకు ఏమై నీ కనపల్లె మా యాన్ అసలు చూడలేదువా మా యాన్ అసలు చూడలా మా యాన్ నేనే చూడలే నువ్వేం చూసదు జాగ్రత్తగా అయ్యా నీ మీద కొట్టయ్యా నా పిల్లకి 7 ఏళ్ళు నేను ఎదుగుతున్నాడు అభయ్య పంతులు గారు అభయ్య అసలు నేను ఎదుగుతున్నా సరే గాని ఏ మాట మాట చెప్పుకోవాలి కానీ మా ఆయన మంచి పని మంత్రులు అవునభయ్య ఇసేపయ్యా ఏడో దొరుకుతారు మా ఆయన పని చేస్తాడు ఆయన పని మీద కూర్చుంటారు లేవుడు ఎక్క మాటరా అని ఇదో మన ఊర్లో మా ఆయన పైన చూసా కన్నం గారు కాపు గారు అందరూలా ఒరి తిప్ప నీ పని బాగా ఉంటదిరా నువ్వే చేయాలని అంటాడు ఈ ముండా కొడుకు వాళ్ళందరూ అన్నారు మనకు కూర్చి పైన కూర్చున్నాడు ముండా కొడుకు ఏ పని అలగవే నువ్వు చేసే పని కాదు అభయ్య నువ్వు గంటకు దెబ్బ కొట్టే మా ఆయన గంటకు 16 దెబ్బలు కొడుతుంది గంటకు 16 దెబ్బలు కొడుతున్నా అభయ్య అది ఏడ కొడుతున్నాను అడిగి ముందా కొడుకు చెరువులో అభయ్య ఇక్కడల్లా కొత్త ఊరు కొండ అనుకునే మన ఊర్లో కన్నం గారు కాపగారు గుడ్డలు ఎత్తుకోబోయే ముందా కొడుక సాకులు 4 దెబ్బలు ఎత్తుకున్నావు ఏమిరా మామ ఈజామైందంటే అసలు ఊరుకోయే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి నేనే సమానం చెప్పాను ఏడ సద్దు తిత్తే ఏడ బెల్లం తిత్తినారు వేస్తాను అంటాడు
వాడు ఈడు ఒక చేత ఈడు ఏం చేసిన మీ ముండ కొడుకు ఎట్లా తెచ్చింది నేను పొద్దుట కింద నుంచి పైకి నుంచి కింద తిరుగుతున్నానయ్యా కొండ మీదకి పోయినా లక్ష్మీనారాయణ స్వామి కాడికి కొండ కింద పోతున్నానా ముండ ఎక్కడ తెచ్చిందంట ఇది వరద నేను ఊరు వాడ పల్లె పన్న తిరుగుతా ముండప్పుడు ఈదులు పడుతున్నాడు నేనేం చేశాను స్వామి ఏమయ్యా ఎండనక వానక ఎన్నిసార్లు తిరిగాను స్వామి ఊరు చుట్టూ ఈ ముండప్పుడు ఈదులు పడుతా ఉండు వీరికి ఇల్లు ఒరే ఈ బొట్టు పెట్టినోడు ఎవరా నీక వాడికి బొట్టు పెట్టినోడు కానీ దండేసి దండ పెట్టుకోవచ్చు స్వామి మా ఆయన ఏ పాడికప్పుడు నీళ్ళు సరికూరు అందరు సామాన్య లేదు కనపడమే లేదు ఏ కనపడ్డా సంతకాలు కనపడేది మన తెల్లారి వచ్చినా కనపడతాను వీడికి అభయా ఇజభయ్యా నా సిక్కేస్తుందయ్యా నీకు మాట చెప్పాలనుకున్నాను అభయ్య మా పెళ్ళైన కొత్తలోలా మా పెళ్ళైన కొత్తలో అభయో నీకు తెలుసో లేదో నీకు పెళ్ళైంది కదా అభయ మర్చిపోయినా పండుగ నీకు పెళ్ళయిందా బాబాయ్ ఆల్రెడీ బాబాయ్ నీకు పెళ్ళయిందా అంతేలే ముహూర్తాలు లేవు కదా లేకపోతే ముహూర్తం ఉంటే చేసుకునేవాడే ముహూర్తాలు లేవులే ఏమయ్యో ఈ మధ్యనేమో ఇప్పుడు ఆషాఢం పోయి శ్రావణం వస్తుంది పంతులు గారు 16 పోయి 17 వస్తుంది మన బాబాయ్ పిల్లలు చూడకూడదు సరే కానీ మీ సంగతి నా సంగతి చెప్తా వినండి మా పెళ్ళి కొత్తల స్వాము మా ఆయన మీసాల ఆ మీసాలు ఎంత పొడుగుండు అది ఎంత పొడుగు ఆమె నేను ఏ పాపని ఎదుగుతుంది స్వామి నేనేం చేద్దంటే ముండా కొడుకాడు తలుపుతో కోరుకుంది ఎక్కువ అనుకోని ఏమి నవ్వుతుంది చిలకన నవ్వుతుంది వీడు పారిపచ్చి దెబ్బలుగా తీడికి అయ్యో నలుగురు రాస్తాయి ముండా కొడుకు ఈత అవుతుంది అర్థమా ఎందుకు దరిద్రం కొడు మా కొన్ని ఈదులో ఉన్నా ఉంటే లేకుండా పోయినా ఉంటే అయ్యి బాబాయ్ అది మా ఆయన అబ్బా తెగ నవ్వుతున్నావు కదా మా ఆయన లేపుతామంటే ముందు కొడుకు గోడ అవుతాయి అర్థమా అయినా కానీ నా కర్మ కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నా నేనేం చేశానంట నాకు తప్పదుగా లేపుకొని నేను లేస్తాను అన్ని లేస్తే పడిపోతున్నాయి కదా అది లేదు ముసలోడు అంటే మా బాబాయ్ని ఆడైనా ముసలితనం కనపడింది ఇప్పుడు సరుకు తక్కువ తమ్ముడు ఎక్కువ ఈ వయసులో కూడా లేస్తుంది మా బాబాయ్కి నోరు చూడు ముందు నెక్కలే పట్టుకుని లేపాలంతా బాబాయ్ నువ్వు చెప్పినట్టే పట్టుకుంటా అది పడిపోయిందంటే నేను లేపండి అంటే లేదు అది లేదు నాకు పడిపోయి నేనేం చేశానంట ఈ ముండా కొడుకు లేపడం తప్ప పడిపోయి సంగతి ఇది తెలుస్తుందా అంట నేను లేకుండా అది పడిపో నేను లేకుండా ఆ నిలిస్తే కదా మా కాపురం నిలబడేదాని కదా నేనేం చేశానంట అయినా ముండా కొడుకు ఇది చూస్తుంటే ఏం చేసేదో నాకే అర్థం కావాలా ఇది లేసే
తట్టలేదు కానీ పులి 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 పిచ్చి ఆ అబ్బాయి సర్జరీ పాపం 16,000 వచ్చినాయి. ఆయన సర్జరీ పాపం అంతా పోయి 50, 55, 60 దాకా వచ్చున్నాయి. 50 పంతులు గారు దండం పెడితే ఏమనుకోదు, మా కాపురాన్ని నిలబెట్టిరా. నీకు ఎప్పుడైనా ఆముతో పనికి వచ్చిందా? నీకెప్పుడైనా ఆముతో పని వచ్చిందా? ఈ ముండా కొడుకు తెల్లాదాం ఆవుం కావాలంటే ముండకు నేనేం చేశాను? ఆయుధమా? లేదు, ఆవుగం ఆవుగం ఆయుధం అనేకు ఆయుధం తెచ్చి ఆముదంలో ముంచి పుసా 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 పొడుచుకుని అనుకున్నాడు. మొండ అక్కడ పొడిసే వాళ్ళకు కూడా లేదు, అంత ఆతృత్రమా? సరేగానే నేనేం చెప్పాను, నువ్వేం చేసావురా? అయినా కానీ కర్మగారింట్లో కర్మద్రమం. ఈరోజు పెళ్ళిలో కర్మద్రమం, బట్టలు లేదు గంజ మొహం అంటే ఈ ఈదులు వచ్చి భర్త వాడత ఏమయ్యా ఈ ముండా కొడుకు అనుమానం కాకపోతే నేను ఆడికి ఇంటికి ఆయనకి ఇంటికి నాకు ఎప్పుడు మా ఇంట్లో ఉంటావు? నువ్వు చెప్పిన మా ఇంట్లో మీ అమ్మ ఒక మాట చెప్పింది. మీ అమ్మ ఒక మాట ఒరే మైకులో చెప్పిన ఒక మాట చెప్పింది. ఇస్తా ఇస్తా మీ అమ్మ ఇస్తా ఇస్తా 3 మాటలు చెప్పింది. ఏమని చెప్పింది? మా లక్ష్మిని కొట్టే నన్ను కొట్టే అన్నాను. అబ్బా నేను ఎప్పుడైనా కొట్టానా? లేదు, ఎప్పుడైనా కొట్టానా? నువ్వు కొట్టే నేను ఎందుకుంటా అని చెప్పు. ఎప్పుడైనా తిట్టానా? నువ్వు తిట్టే నేను ఎందుకుంటా అని చెప్పు. మళ్ళా మీ అమ్మ ఏం చెప్పిందే? లక్ష్మి కొట్టుకుంటే నన్ను కొట్టుకుంటాను అన్నాను. అందుకే ఆ లక్ష్మి కొట్టుకోవాలి, నేను కొట్టుకోవాలన్నాను. అందుకే నీమ మాట వినొద్దు, నీమ మాట అంటే మా అమ్మ నిన్ను 3 మాటలు అడిగినా సౌండ్ పెట్టిపోయేటప్పుడు తీసుకురానొస్తుంది. మావా ఇప్పుడు నన్ను కొట్టే మా అమ్మను కొట్టినట్టు, నన్ను తిట్టే మా అమ్మని తిట్టినట్టు, నన్ను పట్టు నన్ను పట్టుకుంటే మా అమ్మను పట్టుకున్నట్టు. అంటే మా అమ్మ అంటే మీ అక్కయ్య కదా, అందుకని పట్టుకోలేదు కదా. మామ నువ్వు కట్టుకున్నా నిన్నే కదా మామ నేను కట్టుకున్నది. అందుకని ఈ రోజు సాకరేవ కాడికి పోయావా? మామ సాకిరేవు కాడా
పట్టుకుంటే కరిగిపోది ఈ అంతా నీళ్ళకు పోయింది. ఎప్పుడు నుంచి పోయినా కాబట్టి ఇప్పుడు వచ్చావు ఐస్ అయిపోయినాను. సరే గాని మా ఆ సంగతి కాదని ఇప్పుడు ఏం చేయమంటానని చెప్పు. నేనున్నాను, ఏమైనా చేసుకో. ఏ